నమస్కారం. ఈరోజు ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధానమైన ఆర్టికల్స్ని విశ్లేషించి మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో ప్రధానంగా ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటంటే, విశాఖ ఉక్కుకు జగన్ తుప్పు, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావట్లేదు, ఉపాధి అవకాశాలు దొరకట్లేదు మొర్రో అని ఓ పక్క నుంచి మొత్తుకుంటుంటే, మరోపక్క ఏపీలోని ఏకైక అతిపెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంటును కాపాడుకోలేకపోతోంది జగన్ ప్రభుత్వం. ఆంధ్రుల హక్కుగా చెప్పుకునే విశాఖ ఉక్కును తుక్కుగా మార్చేందుకు పూనుకున్నట్టుంది. కర్మాగారం ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నాయని తెలిసినా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, కేంద్రానికి గట్టిగా ప్రశ్నించలేదు, పరిశ్రమ ఊపిరి తీసేలా నిర్ణయాలు తీసుకుంటున్నా వ్యతిరేకించలేదు. రాష్ట్రం ఆర్థిక సాయం చేసి ఆదుకునే అవకాశం ఉన్నా ఏమాత్రం స్పందించలేదు. గనుల లీజును తెలంగాణ పొడిగించిన రాష్ట్ర పరిధిలోని గనుల లీజుల్ని జగన్ మాత్రం కొనసాగించలేదు. వెరసి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమకు ఉరి బిగించిన జగన్ సర్కార్ అంటూ ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక ఆర్టికల్ని ఈనాడు పేపర్లో ప్రచురించడం జరిగింది. అయితే ఈ ఆర్టికల్కు సంబంధించి వాస్తవ అవాస్తవాలను ఒక్కసారి మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేస్తే, ఏదైతే 2019 ప్రచార సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రచారంలో అనేక సందర్భాలలో అనేక రకమైనటువంటి హామీలను ఇస్తూ వచ్చారు. ఏదైతే నాకు సంపూర్ణమైనటువంటి ఎంపీలను గెలిపించండి, ఏదైతే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో కేంద్రం మెడలు వంచి మరి వాటిని తీసుకొస్తానని ఆయన చెప్పినటువంటి సందర్భాలు మనందరికీ విదితమే. అయితే గడిచిన 4 సంవత్సరాల 9 నెలల్లో మాత్రం ఒక్కసారి కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు, ఏదైతే ప్రత్యేక హోదా కావచ్చు, లేకపోతే విశాఖ ఉక్కుకు సంబంధించి కావచ్చు, లేకపోతే రైల్వే జోన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాలలో కూడా ఏ ఒక్క అంశంలో కూడా రాష్ట్రానికి మేలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడం బాధాకరం. అందుకు తగినట్లుగానే ఏదైతే రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అంశం ఉందో ఆ అమరావతి అంశాన్ని కూడా ఈరోజు ప్రస్తావించకుండా ఈరోజు 3 రాజధానులు, 4 రాజధానులు, 5 రాజధానులు అనేటువంటి భజన కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళడం బాధాకరం. 5 సంవత్సరాలుగా ఒక రాష్ట్రానికి రాజధాని లేదంటే ఆ రాష్ట్రం యొక్క ఖ్యాతికి, ఆ రాష్ట్రం యొక్క పురోగతికి ఎంత ప్రమాదమో మనందరికీ విదితమే. కానీ అలాంటి పరిస్థితులలో కూడా కేవలం ఏదో ఉచిత పథకాలను ఇస్తున్నాం, లేకపోతే 30 రూపాయలు చిల్లర డబ్బులను ప్రజలకు ఇస్తున్నామనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ప్రధానమైనటువంటి అంశమని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. అయితే గడిచిన 4 సంవత్సరాల 9 నెలలలో కేవలం వారిపై ఉన్నటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమస్యలకు సంబంధించి మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారిని కలుస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఉన్నాయి. అయితే మరి వీటికి తగినట్లుగానే ఆయన యొక్క వ్యవహార శైలి కూడా ఉండడం బాధాకరం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిపోయింది. దక్షిణ భారతదేశానికే ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు కరువు కాటకాలతో ప్రశ్నార్థకంగా మారింది. నిరుద్యోగుల సమస్య కావచ్చు, లేకపోతే రైతుల సమస్య కావచ్చు, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నా అవేమీ పట్టనట్లు కేవలం ఈ యొక్క రాజకీయ కుట్రలతో, రాజకీయ కారణాలతోనే ఈ యొక్క పరిపాలనను కొనసాగిస్తున్నారు. కానీ గత ప్రభుత్వాలు తప్పిదాలు చేశాయి, గత ప్రభుత్వాలు తప్పిదాలు చేశాయి, గత ప్రభుత్వాలు తప్పిదాలు చేస్తాయనే మాటలు వల్లవేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి గత ప్రభుత్వాలు తప్పు చేశాయని ప్రజలు భావించారు అనుకుంటేనే ఈరోజు మీకు అధికారాన్ని ఇచ్చారు. మరి ఈ అధికారాన్ని ఉపయోగించి ఈ అధికార బలంతో మీరు చేసిందేంటి? ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర పురోగతికి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి? ఏ ఒక్క రంగంలోనైనా మీరు పురోగతిని సాధించగలిగారా? పరిశ్రమల్లో కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఏ ఒక్క రంగంలో కూడా కేవలం ఏదైతే ఆ ప్రచారం ఉందో హోరెత్తిస్తున్నారే. కానీ వాస్తవికంగా చూసుకుంటే, వాస్తవ పరిస్థితులను చూసుకుంటే అంత సీన్ లేదనేదైతే క్లియర్ కట్టుగా కనిపిస్తూ ఉంది. కనుక ఏదైతే మీరు చెప్పినటువంటి అవాస్తవమైనటువంటి బూటకమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు విశాఖ ఉక్కుని మీరు వదిలివేశారు. అమరావతి రాజధాని కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, ఇలా అనేక సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురాలేకపోయారు.
అలానే అనేక సందర్భాల్లో మీరు చెప్తా వస్తా ఉన్నారు ఏమని, ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి లోక్సభలో బలం కలిగి ఉంది కాబట్టి, మన యొక్క లోక్సభ ఎంపీలతో వారికి ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి వారి మీద మేము ఒత్తిడిని తీసుకురాలేకపోతున్నామని మీరు ప్రస్తావిస్తున్నారు. అయితే అనేక సందర్భాలలో అనేక బిల్లులకు సంబంధించినటువంటి తీర్మానాలకు సంబంధించి, ఆమోదానికి సంబంధించి మీరు రాజ్యసభలో ఎందుకు పోరాటం చేయలేకపోయారు? ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి లోక్సభలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ లేదు. కానీ అలాంటి అనేక సందర్భాలలో అనేక బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి బిల్లుకు కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రాజ్యసభ సభ్యులకు సంబంధించినటువంటి ఎంపీలు మద్దతిస్తూ వస్తున్నారు. ఏదైతే ఢిల్లీ సర్వీసెస్ బిల్లు కావచ్చు, లేకపోతే 370 ఆర్టికల్ కావచ్చు, ఇలా 1, 2 కాదు అనేక బిల్లులు, ప్రతి బిల్లుకు కూడా ఈరోజు జగన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎంపీలు, రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు మద్దతిస్తూ వస్తున్నారు. నిజంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజన హామీలను సాధించుకోవాలనేటువంటి ఆలోచన మీలో ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయం జరగాలనేటువంటి ఆలోచన మీలో ఉండుంటే, ఆ రోజు రాజ్యసభలో మీరు మద్దతు ఇవ్వకుండా పోరాటం కొనసాగించి ఉంటే, ఈరోజు కనీసం సరే ప్రత్యేక హోదా సాధించినా సాధించకపోయినా రైల్వే జోన్కు సంబంధించి, లేకపోతే విశాఖ ఉక్కుకు సంబంధించి మీ గళాన్ని వినిపించి ఉంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మీ యొక్క మాటలను విశ్వసించి ఉండేవారు ముఖ్యమంత్రి గారు. కానీ మీరు వాటిని చేపట్టలేదు, మీరు వాటిని అమలుపరచలేదు, మీరు ప్రశ్నించలేదు, పోరాటం చేయలేదు కాబట్టి ఈరోజు ప్రజలను మిమ్మల్ని విశ్వసించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈరోజు తిరిగి ఏదో ఒక విధంగా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతోనే మీ యొక్క విధి విధానాలు వెళుతున్నాయి. కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యకలాపాలకు సంబంధించి, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మీకు, మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఈ యొక్క పేరుకే ఉచిత పథకాలంటూ మీరిస్తున్నటువంటి డబ్బులను తిరిగి మీరే తీసుకుంటూ ఈరోజు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని, రాష్ట్ర పురోగతిని గండి కొట్టే విధంగా రాష్ట్ర భవితవ్యాన్ని, రాష్ట్ర భవిష్యత్తుని, రాష్ట్రానికి సంబంధించినటువంటి యువత జీవితాలను అంధకారంలో నెట్టివేసేటువంటి ప్రయత్నం రాష్ట్రంలో కొనసాగడం చాలా బాధాకరం. కనుక ఏదైతే ఈ విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఉందో ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కాక రాష్ట్రంలో గత పాలకులు కూడా ఈ అంశానికి సంబంధించి తప్పిదాలు చేశారు. అయితే ఆ తప్పిదాలను తెలుసుకున్నటువంటి నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై ఉక్కు సంకల్పంతో పోరాటం కొనసాగించారు. కానీ సాధించుకోలేనటువంటి పరిస్థితి, ఆ తరువాత ఆయనకు అధికారం రాకపోవడం, జరిగినటువంటి పరిణామాలు, గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనమందరం తెలుసుకున్నాం. అయితే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి పార్టీ, ఏ పార్టీ అయినా కానీ ప్రజలచే, ప్రజలకై, ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వాలు ప్రజల యొక్క సంక్షేమం కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క పోరాటాన్ని కొనసాగించి రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలపై తమ గళాన్ని వినిపిస్తాయని మనస్ఫూర్తిగా ఈరోజు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. కానీ అలా నెరవేర్చని విధంగా, ఆ విధంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికల్లో గట్టి గుణపాఠమే తెలియజేస్తారనేదైతే స్పష్టంగా అర్థమవుతా ఉంది.